నమస్తే. నమస్కారం రమణబాబు సార్ ట్రంప్ ఏమిటి, ట్రంప్ దారిలోకి వస్తున్నాడంటారా? ఇవాళ మన డిస్కషన్లో చాలా కీలకమైన పాయింట్. అండ్ రకరకాల విధాలుగా భయపెట్టడానికి చూశాడు. ఆల్రెడీ 50% సుంకాలు అన్నాడు సార్. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మన ఐరన్ మ్యాన్ బెదర్లేదు, అదరలేదు ప్రధాని మోడీ. సో ఈ నేపథ్యంలో అండ్ మరోవైపు చూస్తే కనుక మొత్తం 3 కంట్రీస్ ఏకమయ్యేలా ఉన్నాయి అనేటువంటి కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపించి ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు అనుకోవచ్చా? ఎలా చూడాలి సార్ ఓవరాల్ ఎపిసోడ్? రమణబాబు గారు, మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, అట్లాగే స్టేట్స్మెన్, పొలిటికల్ స్టేట్స్మెన్ హెన్రీ కిస్సింజర్ ఎప్పుడో ఒక మాట అన్నాడు, నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఈ మొత్తం చూస్తుంటే ఎపిసోడ్. అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం, మిత్రుత్వం ప్రాణాంతకం అన్నాడు. చూడండి ఎంతమంది మిత్రుత్వం ప్రాణాంతకం అవుతుంది, శత్రుత్వం ప్రమాదకరమే కావచ్చు, కానీ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అందుకని ఆ ఒక్క మాటతో మనకు అమెరికా ప్రజల మనస్తత్వం కానీ అమెరికా నాయకుల మనస్తత్వం అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా ట్రంప్ను మనం బాగా పెద్ద చేసి పెడుతున్నాం, కానీ ట్రంప్ కంటే ముందు జో బైడెన్ కూడా తక్కువ నష్టం చేసిండా మనకు చేయలేగా, డిప్లొమాట్ కనుక బయటపడలేదు. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మాంసం తినేవాడు బొంకలు మెల్ల వేసుకుంటున్నాడు, అంతే తేడా. అంతకుముందు వాళ్ళు వేసుకోవాలి, లోపాయకారంగా తినేశారు అంతే. ఇంకా ఆనాడు నిక్సన్ నుంచి ఇందిరాగాంధీ వ్యతిరేకించిన నిక్సన్ నుంచి ఇందిరాగాంధీ వ్యతిరేకించింది, మంచి మిత్రుడు మాకు, కానీ మీరు మమ్మల్ని నియంత్రించలేరు అని పాకిస్తాన్ ఇండియా మధ్య 71 బంగ్లాదేశ్ ఆవిర్భావం కన్నా ముందు వచ్చిన వారిలో మీరు మమ్మల్ని ఎట్లా నియంత్రిస్తారు, మీరు ఫ్రెండ్ కావచ్చు కానీ ఫ్రెండ్ గా ఉండండి, అంతకని ఏం లేదు. సూటిగా నిక్సన్ కళ్ళలోకి చూసి ఇందిరాగాంధీ చెప్పిన మాట, మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ బలహీనపడ్డాడనే విమర్శలు చేసేవాళ్ళు ఇందిరాగాంధీని అప్పుడు అన్న మాటను బయట తీసుకొచ్చారు. ఏమంటున్నానంటే రమణబాబు గారు, పళ్ళ అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పటిదాకా మన భారతదేశాన్ని టార్గెట్ చేసుకొని అటుపక్క చైనా ఎదగకుండా మెల్లగా భారతదేశం స్నేహం చేస్తామని ప్రయత్నం చేసింది అమెరికా, కాదనలేదు. ఎందుకంటే ఒకసారి భారత అలీన విదేశాంగ విధానం చూసుకుంటే నెహ్రూ నుంచి మొదలుకొని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, కొద్ది కాలం ఉన్న ఇందిరాగాంధీ, తర్వాత మనకు వాజ్పేయి, మన వాజ్పేయి వచ్చిన, మన మొరార్జీ దేశాయ్ వచ్చిన, మొరార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ వచ్చిన, తర్వాత మనకు బీబీ సింగ్ వచ్చిన, చివరికి పివి నరసింహారావు వరకు మన విదేశాంగ విధానం అంతా అలీన విదేశాంగ విధానం కొనసాగింది. అప్పటిదాకా ఉన్న రెండు ధృవాల ప్రపంచంగా 91 ఆర్థిక సంస్కరణ తర్వాత భిన్న ధృవ ప్రపంచంగా మారిపోయింది. ఆఫ్టర్ 21వ శతాబ్దం మొదలైనప్పుడు 2000 సంవత్సరం తర్వాత ఇంకా భిన్న ధృవ ప్రపంచం కాస్త గోడలు కూలిపోతున్నాయి, చూస్తున్నాం. బెర్లిన్ గోడ కూలిపోయింది కదా, అట్లాగే చైనా ఎన్నడో కట్టుకున్న గోడను పక్కన పెట్టి ఇవాళ గత 3 దశాబ్దాలుగా మేకింగ్ మనకు రంగంలో, ఉత్పత్తి రంగంలో బ్రహ్మాండంగా కొనసాగించింది కదా. అంటే గోడలు కట్టుకున్న చైనా గోడ దాటింది, గోడలు కట్టుకున్న బెర్లిన్ నాటి గోడలు కూలిపోయినాయి. అటువంటిప్పుడు ఇంకా నన్నట్టుకోకుండా అమాలకాన్ని మనం కలిగిన విదేశాంగ విధానాన్ని మన నానలేని మూమెంట్ గా మార్చుకున్నాం, చూస్తున్నాం కదా. భారతదేశానికి రష్యాకు యుద్ధం జరుగుతుంటే, రష్యాకు మన ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే భారతదేశాన్ని ఇద్దరు అభినందిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు భారతదేశంతో మాట్లాడుతున్నారు, రష్యా అధ్యక్షుడు భారతదేశంతో అమెరికా ప్రెసిడెంట్ కలిసి గంటల్లోగా మనతో ఫోన్ లో మాట్లాడారు, చూసినాం కదా. అంటే మన విదేశాంగ విధానం స్పష్టంగా మంచిగా ఉన్నదని లెక్క. విదేశాంగ విధానంతో పాటు ఆర్థిక విధానాలకు వస్తే మన చేతిలో కొన్ని అంటే మనం రోడ్డు మీద తీసుకున్నాం, నాకు మారుతి కారు కొత్త వివరణ కొనిచ్చారు, నేను రోడ్డు మీద పోతున్నా, నాకు డ్రైవింగ్ రాదనుకోండి, నేను చచ్చిపోతే ఎదుటి వాళ్ళు చంపేస్తాయి కదా. అట్లా కొత్త కారు అనుభవశూరు మనకు ట్రంప్ కు గతంలో ఏదైతే ఉన్నదో ఆ అనుభవంతో పాటు రెండోసారి ఎన్నికైనాక కొంచెం అంటున్నాను, తాను ఎక్కిన కొమ్మని తాను అనుకుంటున్నాడు. సీదా మంచి రోడ్డు పక్కన పోతే లాభం లేదు, ఎదుటి వాడు వచ్చి గుద్దేస్తే సగం ప్రమాదం మనం అవతల వాడి మీద ఉంటది కదా. మన జాగ్రత్త మనది 50%. అవతల వాడు గుద్దేస్తే ఆ సగం ప్రమాదాన్ని మనం డ్రైవర్ తప్పు చేస్తే, అవతల డ్రైవర్ తప్పు చేస్తే, రోడ్డు మీద ఎట్లాగో రోడ్డు మీద ఇద్దరు బాధ్యత ఎట్లా ఉంటుందో, ఎదుటి వాడు మీద మన బాధ్యత ఎట్లా ఉంటుందో, ఇక్కడ కూడా వాణిజ్య రంగంలో కూడా మనం అనుకున్నట్టు జరగలేదు కూడా కదా. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదు ఆగవు కొన్ని అన్నట్టు అన్ని అని ఇవాళ అమెరికా ధీటైన దూకుడుకు మనం ధీటైన జవాబు ఇచ్చినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతున్నాం కదా. అందుకని ఇక్కడ ఏముందంటే అమెరికాకు ఇప్పుడు అనుభవం తత్వం బోధపడ్డది. వాళ్ళు ఒక రకంగా చెప్పారు రమణబాబు గారు,
వాళ్ళ అసలు ఆలోచన మనకు చాలా వరకు ఏమైతుందంటే మనం అందరం కూడా విశ్లేషించే క్రమంలో వాళ్ళు కేవలం రష్యా నుంచి ఆయుధాలు రష్యా నుంచి చమురు కొనడం వల్ల మాత్రమే మనం పక్కన పెడుతున్నారు, నష్టపరుస్తున్నారు అన్నిటికంటే ఇంకో సత్యం కూడా చెప్తాను, ఇంకో వాస్తవం కూడా చెప్తాను. అదేంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దాం అనుకుంటున్నారు. అసలు సంగతి అసలు గుట్టు నిన్న విప్పింది ట్రంప్. నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ట్రంప్ ఏమంటున్నారంటే, మీరు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, మా మొక్కజొన్నలు ఎందుకు కొన్నారు మీరు అంటున్నారు. చూడండి, వ్యవసాయ ఉత్పత్తి కదా మొక్కజొన్నలు అనేది కదా. నేను స్ట్రాటజీ బట్ మన రహస్యం విప్పేసిండు. రెండోది ఏమంటున్నాడు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మన దేశం మీదకి విచ్చల విడిగా విద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ సబ్సిడీలు ఎక్కువ, ముఖ్యంగా రైతులకు. మన దేశంలో మహాయితీ రైతు బంధు ఇటువంటి అయితే వరాలుగా ప్రకటించుకుంటాం, ఆయుష్మాన్ భారత్ లేకుంటే రైతు బంధు ఇట్లాంటి సంక్షేమ పథకాలను మేము వ్యతిరేకత అనుకుంటాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం కిసాన్ సమ్మాన్ యోజన చేస్తున్నాడు. దాన్ని ఇచ్చేది ఘోరంతా, ప్రచారం కొండంత. కానీ అమెరికాలో అట్లా కాదు. అమెరికాలో 50% సబ్సిడీలు వ్యవసాయ రంగానికి ఇస్తున్నారు. 100 రూపాయలు ఖర్చు అయితే 50% రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం 10% అందులో 10% కూడా పెట్టలేదు. కనుక అక్కడ పాల ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. వాళ్ళకి కావాల్సింది పెద్ద మార్కెట్. నేను అంతఃసూత్రంగా ట్రంప్ ప్లాన్ ఏంటంటే, ఈ రష్యాతో ఆయుధాలు, రష్యాతో ఇంధనం కంటే కూడా పెద్దది ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. రుద్దితే మనకి ఎంత నష్టం తెలుసు. ఒక ఆత్మ రంగంలో మాత్రం అటు చేస్తున్నాం.